లివర్ కణాల్లో ఫ్యాట్ డిపాజిట్. అంటే మామూలుగా కూడా ఫ్యాట్ అనేది లివర్ కణాల్లో ఉంటుంది, కాకపోతే 5% కానీ అంతకంటే ఎక్కువ అయితే ఫ్యాటీ లివర్ అంటాము. మనకి ఎక్కువగా ఆల్కహాలిక్స్ లో చూస్తాము, నాన్ ఆల్కహాలిక్స్ లో కూడా చూస్తాము. 2 రకాలు ఫ్యాటీ లివర్. ఒకటి నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్. సో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ ఎవరిలో వస్తుంది, సో ఎందువల్ల వస్తుంది అనేది మనం ముందుగా చెప్పుకుందాం. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఆల్కహాలిజం అలవాటు లేకుండా ఫ్యాటీ లివర్ రావడాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. ఇది మనం రెగ్యులర్ గా ఒబేసిటీ ఉండే వాళ్ళల్లో, అదే విధంగా ఒబేసిటీ ఉండి అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే మనకి కొలెస్ట్రాల్ జెనెటికల్ గా అయితే, సో హైపర్ లిపిడిమియాస్ లో, సో అదే విధంగా అసోసియేటెడ్ ప్రాబ్లమ్స్ హైపర్ టెన్షన్, సో వీళ్ళల్లో మనకి ఎక్కువ చూస్తుంటాము. దీన్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ పేషెంట్స్ లో మోర్ దాన్ 80% లో మనకి ఫ్యాటీ లివర్ చూస్తూ ఉంటాము. అదే విధంగా అందరూ ఒబేసిటీ ఉండే వాళ్ళలోనే ఉండదు, మామూలు వెయిట్ ఉండే వాళ్ళలో కూడా ఫ్యాటీ లివర్ ఉండొచ్చు. సో ఎక్కువగా మనకి హైపర్ లిపిడిమియాస్ కొంతమందికి జెనెటికల్ గా ఉండొచ్చు. సో తర్వాత వాళ్ళు తీసుకునే ఆహారపు అలవాట్లను బట్టి కూడా ఈ ఫ్యాటీ లివర్ ఉంటుంది. ఇప్పుడు అంతా వెస్టర్నైజ్ అయిపోయింది మనకి ఈ ఫుడ్, సో హెల్తీ ఫుడ్ తీసుకునేది తగ్గిపోయింది. సో అందువల్ల కూడా ఈ ఫ్యాటీ లివర్ రావడానికి, ఇన్సిడెన్స్ పెరగడానికి మూల కారణం అయింది.